మూడో కీర్తన 23వ కీర్తన మొదటి వచనం. 23వ కీర్తన మొదటి వచనం. ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి కలుగదు లేమంటే కొరతంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా కాపరి మనకి కాపరిగా చేసుకుంటాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. కాపరిగా నాకు లేమి కొదువగును, నాకు ఏమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును, నాకేమీ కొదువగును. పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండజేయును. పచ్చిక గల చోట్లను నన్నాయనే రచయును. శాంతియు జలములను, శాంతికరమైన జలములలో నన్నాయనే నడిపించును. నన్నాయనే నడిపించును. నా కాపరిగా నాకేమీ కొదువగును. సామెత సొంత యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయన విసురుతారు కాబట్టి వచ్చి ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఒకరు కానీ నా ముందు కొరాన్ని పౌరాన్ని బాగా కట్టించి ప్రభుకు పూజించవటం. చివరిసారిగా ప్రభు తన ప్రాణం బట్టి ప్రభుత్వంలో
ప్రభు సేవ కొరకు ప్రాణము పెట్టుచున్నాను. అని ఆయన ఏం చేశాడు? ప్రాణము లోపల మనుషులందరూ సౌండ్ మొత్తం తట్టి శిరైన యశ్వరావు శత్రువు శిష్యులు, యశ్వరావు గారికి ఎంతమ శిష్యులు లోకల్లో మనం చేసిన తర్వాత లోకల్ బైబిల్ మనకి ఇచ్చిన తర్వాత మనం మన తెలియకుండానే ప్రవేశాలకు వచ్చాం. కానీ ఇంతకుముందు ముందుకు నిమిత్తం నిమిత్తం వచ్చారు. ప్రయాణం ఇస్తారు మనకు కాదు. పాదన పదంలో వర్ణించారు. బర్రెలు అర్పించి వారి ద్వారా ఉంటుంది. రాబెదరు అధ్యాయం ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. వరకు ప్రభు సంద తెలియక ప్రభు సేవ అంటే తెలియక మనను ఆయన కాపులా చేశాడు. ఎందుకు ప్రజల్లో ఏదో తెలుస్తున్నారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు ఆత్మల కాపరియు ఇప్పుడు కాపరి ఈ అధ్యక్షుడునైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఉంచాలి. ప్రతి మనిషి ప్రతి వ్యక్తి స్వాతంత్రుతున్న మనను ప్రభు ప్రేమను బట్టి ప్రభుత్వంలో సజ్జుడు కాబట్టి లేకపోతే మన ద్వారా తర్వాత తిరిగేవాళ్ళం. కానీ ప్రభుత్వం బట్టి ప్రభుత్వం శకందం 23 వచనం. యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను.
కాబట్టి లోకంలో మనం దోషం ఉంచాలి. పంతొమ్మిదో కీర్తన 119వ కీర్తన 176 176 వచ్చిన. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచిన వాడను కాను. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నేను త్రోవ విడిచి తిరిగి తిని. కాబట్టి చివరికి నీ సేవకుని వెదకి పట్టుకొను. ఆయన వెదకి పట్టు ఎందుకు పట్టుకున్నాను నన్ను, లేకపోతే వాళ్ళే అప్పుడు త్రోవ విడిచి విడిచింది. కాబట్టి ప్రవేశాల్లో నన్ను నిలబెట్టాడు. కారణం గమనించాలి. శర్మ ఆ వారి దొరికి బట్టి శరమ నా వాళ్ళ నీ తల్లి నా బట్టి తన భార్యను బట్టి ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు. ప్రార్థన అదే అర్థం. కాబట్టి లోకంలో మన సమస్యలు నాకు దొరుకుతారు బట్టి నా భార్య శరం దొరకటం బట్టి ప్రభు కృప. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఈ సేవకుని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా సేవ పుట్టుకొచ్చండి. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను. నీ సేవకుని వెతికి పట్టుకో. సేవకుని వెతికి పట్టుకొను. ఎలా నుంచి వచ్చాను, లేకపోతే అబద్ధంగా అయింది, అర్థంగా లోకంలో వచ్చిపోయింది. గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్ర
తోడై ఉండి నడిపించును, నా తోడై ఉండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా, అందరం చప్పట్లు కొడదామా? కొదువగును, నాకు ఏమీ దగ్గరగా పాడుతూ కొదువగును. స్వరం ఎత్తుదాం. ఇంకా పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండ చేయును, పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండ చేయును. శాంతియుతమైన జలములలో, శాంతియుతమైన జలములలో నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికిని, పెద్దలకు, ఆయన సన్నిధి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులైతే దేవుని మహిమపడదామా? మరొక్కసారి బిగ్గరగా బలమున్న కాడికి హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా కాపాడిన దేవునికి హల్లెలూయా. 362 రోజులు కాపాడిన దేవునికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులు బ్రతికించాడు? ఎన్ని రోజులు? ఈ రోజుతో 362 రోజులు అయింది. ఇంకా మన మధ్యలో 2025 సంవత్సరం ముగింపులో ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు ఉన్నాయి. ఇంకా 3 రోజులతో ఏమవుతుంది? క్రొత్త సంవత్సరంలోనికి వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. బుధవారం సాయంకాలం 9 గంటలకి నూతన సంవత్సరపు ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావాలని ప్రయత్నం చేయండి. ఎందుకంటే అదే సంవత్సరానికి చివర, అదే సంవత్సరానికి ప్రారంభం. 25కి చివర అదే ఆరాధన, 26కి ప్రారంభము అదే ఆరాధన. కాబట్టి ముగింపుది ప్రారంభంది పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బ్రతికించినందుకు, కాపాడినందుకు, సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరం చివరి వరకు ఈరోజు క్షేమంగా ఉన్నాడంటే అది దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. కృపను గమనించిన వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. కృపను గమనించిన వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా మార్చబడతారు. కనుక మీరు అందరూ కృపను గుర్తించిన వారై దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారై ఉన్నారు. గనక దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో దేవుని స్తుతిద్దాం. 11:12 అయింది కాబట్టి ఇంకొక 15 గంటలు మనం ఆరాధన ముగించుకోవాల్సి ఉండగా ముగించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఇప్పుడు దాకా మనం ఏమిన్నాం? ఎవరంట యెహోవా? దేవుణ్ణి నిజంగా కాపరగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఒక్కటి. దేవుణ్ణి నిజంగా మేము కాపరిగా కలిగి ఉన్నాము అంటే
ఒకసారి చెప్పండి. మిగిలిన వాళ్ళకి వెనకాల వాళ్ళ కాపరి కాదు ఆయన. చెప్పండి, యెహోవా నా కాపరి. ఇప్పుడు చెప్పండి బిగ్గరగా మరొకసారి. సండే స్కూల్ పిల్లల సౌండ్ వినపడట్లా. సండే స్కూల్ పిల్లలు ఎక్కడున్నారు? సండే స్కూల్ పిల్లలు, ఎవరు కాపరి? పెద్దోళ్ళ కాపరి, పిల్లల కాపరి కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. యెహోవా నా కాపరి. దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు కాబట్టి 362 రోజులు మనము సురక్షితంగా బ్రతికాం. ఎందుకంటే ఆయన ప్రతి క్షణము కాపాడుతూ ఉన్నాడు, ప్రతి క్షణము భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ మందలోనికి ఏ తోడేలు రాకుండా, ఈ మందలోనికి ఏ చీకటి ప్రవేశించకుండా, ఏ దుష్టుడు రాకుండా, ఏ తెగులు ఈ మందకి రాకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందను కాసే వారికి, ఆ కాపరికి తెలిసిద్ది మందకి ఎన్ని ప్రాబ్లాలు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని రోగాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో. పైన చూసే వాళ్ళకి మాత్రం అబ్బా వాళ్ళకి అన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని లక్షల డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏంటి. బయట మనం చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఒక్కొక్క గొర్రె 10,000 వేసుకున్నా, ఒక్కొక్క మేక 10,000 వేసుకున్నా, అబ్బో చాలా డబ్బులు ఉన్నాయని మనం అనుకుంటాం మందలు చూసి. కానీ వాటిని కాసే కాపరికి తెలిసింది వాటి కష్టం, వాటికి ఎంత ఇబ్బంది పెడతాయో, వాటికాడ ఎంత శుభ్రం చేయాలో, ఎంత కష్టం ఉంటుందో, వాటికి ఎన్ని తెగుళ్ళు వస్తాయో, ఎన్ని రోగాలు వస్తాయో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఒకానొక దినమున అవి తీసుకెళ్తాయో కాపరి పడతాడు గనక ఆ కాపరికి కష్టము తెలిసిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ మందలోనికి ఏ తెగులు ప్రవేశించకుండా, ఏ రోగము రాకుండా, ఏ దుష్టుడు ప్రవేశించకుండా, ఏ జంతువు వచ్చి వాటిని తినకుండా, ప్రతి క్షణము కాపరి మంద మధ్యలోనే నివాసం ఉండి, మంద దగ్గరే పడుకుంటూ, మంద దగ్గరే నిద్రిస్తూ, మంద దగ్గరే కూర్చొని, మంద దగ్గరే తిని, దానిని అనుక్షణము భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్నాడు. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, ఇదిగో నేను కాపరిగా ఉన్నాను. ఎవరికి కాపరి? ఎవరికి కాపరి? ఎవరికి చెప్పాలి ఎవరికి? వెనకాల ఉన్న వాళ్ళు కొద్దిగా స్వరం ఎత్తి మాట్లాడితే బాగుండిద్ది అనుకుంటున్నా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పెద్దోళ్ళు, మీరు కూడా మాట్లాడితే బాగుండిద్దేమో. ఎవరికి కాపరైనా? ఎవరికి చెప్పట్లా? ఎవరికి కాపరైనా? సాత్వికు ఎవరికి కాపరైనా? ఎవరికి? పెద్దగా రక్షిత ఎవరికి కాపరైనా? ఎవరికి? నీ కాపరేనా? అవునా కాదా? ఎవరికి కాపరైనా? ఆయన నా కాపరి. చెప్పండి, ఎవరైనా నా కాపరి. ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఆయన అంటున్న మాట అదే కదా. నెక్స్ట్ కింద నా గొర్రెలైతే అంటే, ఇప్పుడు మీరు ఆయన కాపరి కింద లేరు కనుక ఆయన స్వరం వినపడట్లా, అంతేనా? ఆయన స్వరాన్ని నిజంగా వినేవాళ్ళు అయితే చెప్తారు, యెహోవా నా కాపరి. మనము ధైర్యంగా చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ప్రాణము పెట్టే కాపరిని కలిగి ఉన్నందుకు. గొర్రెలకి ఏమైపోయినా నాకు బాధ లేదని విడిచిపెడతారా సోమేల్? ఎరగరు కదా. ఎంత కష్టం వచ్చినా, అది ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఆ బాధనంతా లోపల పెట్టుకొని ఏం చేస్తారంటే వాటిని ప్రతి క్షణము క్షేమంగా కాపాడుతాడు. గొర్రెల కొరకు ప్రాణము పెట్టే కాపరి దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కొరకు తన ప్రాణమును సైతం వెనకాడకుండా ఇవ్వగలిగిన కాపరి దొరికాడు. అలాంటి కాపరి దొరికినప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఆయన గురించి ఇంకెంత బలంగా మనం చెప్పాలి, ఎస్ ఆయన నా కాపరి. ఆయన నీ కాపరిగా ఉంటే, ఆయన నిన్ను ప్రతి క్షణము కాపాడుతూ ఉంటే,
ఆయన నిన్ను ప్రతి క్షణము భద్రపరుస్తూ ఉంటే, ఆయన నిన్ను ప్రతి క్షణము ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా, ఏ రోగము నిన్ను అంటకుండా ఆయన నిన్ను భద్రపరిచి క్షేమమిచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు సజీవంగా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో జీవించాల్సిన బాధ్యత, దేవుని సన్నిధిలో నిలబడాల్సిన బాధ్యత, దేవునికి సాక్షులమై ఉండాల్సిన బాధ్యత మనకుంది. చెప్పారా? సాక్ష్యాలు చెప్పారు ఈరోజు? చెప్పారా? యేసు రక్తమే జయం చెప్పారు, కనుక ఎంత టైం అయినట్టుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాక్ష్యం అంటే ఏమనుకుంటున్నాం తెలుసా? రోగం వచ్చింది, తగ్గింది, సాక్ష్యం అనుకుంటున్నాం. ఏంటి, ఇంట్లో సమస్య వచ్చింది, తగ్గితే సాక్ష్యం అనుకుంటున్నాం. అసలు ఈ రోజుకి బ్రతికి గాలి పీలుస్తున్నామంటే సాక్షిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోగం వచ్చి తగ్గితే కాదు, బ్రతికున్నామన్నందుకు సాక్షులను చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు బ్రతికి ఉన్నాం. ఎవరు మన అవయవాలన్నిటినీ సక్రమంగా పనిచేయనిస్తుంది? ఎవరు? డాక్టర్ వల్ల కూడా కాదు మన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి. పాడైపోతే పాడైపోయిందని తీసేస్తాడు, చెడిపోతే చెడిపోయిందని తీసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రతి అవయవము సరిగ్గా పనిచేస్తుందంటే అది దేవుడు కాపాడిన దాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు కాపరిగా ఉండి నిన్ను కాపాడుతున్నాడు. నీ అవయవాలకు కాపరిగా ఉండి నీ చేతులకు, కాళ్ళకు, ఆలోచనలకు, తలంపులకి, మెదడుకి, గుండెకి, కళ్ళకి, చెవులకి, ముక్కులకి ప్రతి క్షణం ఆయన కాపాడుతున్నాడు. కనుక ఇప్పటికీ నీ అన్ని అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. వాటిలో దేన్ని కాపాడకపోయినా గుండెల్లో అలజడే. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే ప్రతి క్షణము కాపాడుతూ ఉన్నాడు. కాపాడిన దేవుణ్ణి కాపాడిన కాపరి నిజమైన గొర్రెలైతే ఏం చేస్తాయంట? నిజమైన గొర్రెలు ఏం చేస్తాయంట? స్వరాన్ని వింటాయి. స్వరాన్ని వింటాయి. ఇప్పుడు ఆయన ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరాన్ని వినాలి. ఎవరు? గొర్రెలు అయిన స్వరాన్ని వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుదాం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశమును విడిచి వెళ్ళుటకై సామాగ్రిని కూర్చుకొనుము. చాలు తల్లి. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశమును విడిచి వెళ్ళటానికి నీ సామాగ్రిని సర్దుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే రేపు బుధవారం మీ బ్యాగులు, బట్టలన్నీ సర్దుకొని రండి, మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? మీ అందరినీ 2025లో నుంచి అతి కష్టం మీద ప్రయాసపడి యేసు ప్రభు వారి కృపతో 2026లోనికి తీసుకెళ్తాం. ఈ 2026లోకి తీసుకెళ్ళేటప్పటికి మీరు ఏం చేయాలంటే, మీరందరూ బుధవారం సాయంకాలం జరుగుతున్న నూతన సంవత్సరపు ఆరాధనకి అందరూ సర్దుకొని, సామాన్లు సర్దుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవాలి టయానికి. ప్రైజ్ ది లార్డ్. మహా గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? తాళ్ళూరులో ఉన్నవాళ్ళు ప్రార్థన ఉదయం 8 గంటల కంటే ఖచ్చితంగా 9 తర్వాత వస్తారు. లేదా సరే 9 తర్వాత 9కి కుదిరిద్దేమని 9కి పెడితే 10 తర్వాత వస్తారు. అసలు ఇట్లా బాగాలేదులని నిన్న 12 గంటలకు పెట్టాం ప్రార్థన. పండగ రోజు 12కి పెడితే 1:30 తర్వాత వచ్చారు. అంటే వాళ్ళ తీర్మానం ఏంటంటే, ప్రార్థన స్టార్ట్ అయినా ఏ సమయాన్ని చేస్తే ఆ సమయం గంట తర్వాత ప్రార్థనకి వెళ్తాం. వాళ్ళకంటే మీరు సీనియర్లు కాబట్టి గంట తర్వాత వెళ్తాం మేము. ఏంటి, మీరందరూ సీనియర్లు, పెద్దోళ్ళు కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన పలానా టయానికి అని చెప్తే ఆ టైం నుంచి గంట తర్వాత బయలుదేరుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మీ సామాగ్రిని సిద్ధపరచుకోండి, దేవుని సన్నిధికి రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? ఎందుకు సామాన్లు సిద్ధపరచుకోవాలి? ఎందుకు మీ సామాగ్రిని సమకూర్చుకోండి అంటున్నాడు? దేశంలో కాపురం ఉంటున్న ప్రజలారా, పెద్ద గొరపాళ్ళ నివాసం ఉంటున్న నివాసితులారా,
నిత్య జీవ సంఘములో కాపురం ఉంటుంది, దానికి కట్టబడిన నిత్య జీవ సంఘస్థులరా, ఇదిగో మీ నివాసులు గనక మీ సామాగ్రిని సమకూర్చండి, సామాగ్రిని సర్దుకోండి. ఎందుకంటే దేశము ముట్టడి వేయబడుతుంది. ఏమేయబడుతుందంట? ముట్టడి వేయబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా స్పష్టమైన స్వరంతో మాట్లాడతాడు. ఇప్పుడు గొర్రెలు ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్పష్టమైన స్వరంతో మాట్లాడతాడు. ప్లస్ అదే స్పష్టమైన స్వరముతో, అదే స్వచ్ఛమైన ప్రేమతో హెచ్చరిస్తాడు. ఈ మాట్లాడినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆయన స్వరాన్ని మనం గ్రహించకపోతే అదే స్వరముతో తీర్పు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ స్వరముతోనైతే స్పష్టంగా నీతో మాట్లాడాడో, ఏ స్వరముతోనైతే స్పష్టంగా నిన్ను హెచ్చరించాడో, ప్రేమతో తెలియజేశాడో, అదే స్వరముతో నువ్వు వినకపోతే దానితోనే తీర్పు తీరుస్తాడు ఒకరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఇర్మియా ప్రవక్త గారితో దేవుడు మాట్లాడుతున్న ఆ ప్రజలకు, యూదా వారికి, ఇశ్రాయేలుకి తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నివాసిని, దేశము ముట్టడి వేయబడింది కనుక నీ జీవితంలో నీ సామాగ్రిని సర్దుకో. ఇప్పుడు ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఏంటా సామాగ్రి? సామాగ్రి అంటే మామూలుగా ఊరికెళ్ళి లగేజీ బ్యాగ్ కాదు, దేవుని సిద్ధపాటు. ఊరికెళ్ళి లగేజీ బ్యాగ్ సర్దుకొని ఊరికెళ్ళిపోయేది కాదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమోసు గ్రంథంలో అంటాడు, చదువుదాం. ఆమోసు గ్రంథం 4:12. ఆమోసు గ్రంథం 4:12. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమా, మీ ఎడల నేను ఇలాగూ చేయుదును గనక ఇశ్రాయేలీయులారా, దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడండి. దేనికి కనబడటానికంట? దేనికి కనబడటానికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చదువుదామా? బిగ్గరగా చదువుదామా? మరొకసారి చదువుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సామాగ్రిని సర్దుకోవాల్సింది దేనికో తెలుసా? దేవుని మందిరములో కనబడటానికి నీ సామాగ్రిని సిద్ధం చేసుకో. దేశము ముట్టడి వేయబడింది, దేవుని మందిరంలో కనబడాలి. సంవత్సరం గతించిపోతుంది, సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు. ప్రతి క్షణములను, ప్రతి ఇబ్బందులను, ప్రతి సమస్యలను, ప్రతి ఆటంకములను, ప్రతి బాధలను, ప్రతి కన్నీటిలోను, ప్రతి దుఃఖములను, ప్రతి ఒంటరి సమయములను దేవుడు ప్రతి క్షణము నీ పక్షమును నిలబడి వెన్ను తట్టి నీకు ధైర్యం చెప్పి, నేనున్నాను, భయపడాల్సిన పని లేదని నీకు ధైర్యముతో వాగ్దానము చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుక్షణము నిన్ను ఆయన రెక్కల కింద కాపాడిన ఆ దేవుడు చెప్తున్న మాట, దేవుని మందిరములో కనబడడానికి నీ సామాన్లు సిద్ధం చేయి. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి రావడానికి సామాన్లు సిద్ధపరచాలి. కనుక మన జీవితంలో సంవత్సరం అంతా కాపాడిన దేవునికి మనము మన కుటుంబ సపరివార సమేతంగా దేవుని మందిరములో ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా ఆశ ఉందా? సంవత్సరం చివరిలోనైనా నా కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి. ఆశపడిన వాళ్ళు అయితే అసలు ప్రార్థనకు వచ్చేవాళ్ళు సగం మంది రాలా. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, చివరి ఆదివారం అని తెలుసు కదా అందరికీ. చివరి ఆదివారం ఇంకొక ఆదివారం ఉందా? ఇదే చివరి ఆదివారం కదా. మరి చివరి ఆదివారంలో దేవుని మందిరంలో మేము మా కుటుంబం ఉండాలని ఆశ కలిగిన వాళ్ళు అయితే వచ్చారు. మరి రానోళ్ళు, వాళ్ళకి ఆశ లేదంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపరచండి, సామాగ్రిని సిద్ధపరచండి, ఆలస్యం చేయొద్దు. ఇక ఇదే జీవితము, ఇలాగనే ఉంటుంది, ఇలానే పరిస్థితులు ఉంటాయి, కుటుంబం అంటే ఇలాగనే ఉండిద్ది, ఇబ్బందులు అంటే ఇలాగనే ఉంటాయి, సమస్యలు అంటే ఇలాగనే ఉంటాయి అన్న భ్రమలో ఉండొద్దు. ఇదే జీవితం అని భ్రమపడొద్దు. ఒకానొక దినం ఉంది, ఆయన తీర్పు తీరుస్తాడు.
ఒకానొక దినం ఉంది, ఆయన ఎదుట నిలబడాలి. అప్పుడు ఆయన ఇప్పుడు దాకా ప్రేమతో హెచ్చరించి జీవితాన్ని మార్చుకో, వ్యసనాల నుంచి విడిపించబడు, బ్రతుకును మార్చుకో, దేవుని సన్నిధిలో ఉండు, నీ జీవితము బాగు చేసుకుని ఆయన సొంత రక్షకుడు స్వీకరిస్తే పాపము నుండి నువ్వు విడుదల పొందుతావు, శాపము నుండి విడుదల పొందుతావు, నీ జీవితము బాగుపడితే, నీ పరిస్థితులు సరిచేయబడితే అని ఆయన ఎంత చెప్పినా వినకుండా నడిపించబడుతున్నాం. దేవుని మందిరానికి వస్తూ కూడా ఇంకా తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మందిరానికి వస్తూ ఇంకా ఇష్టం వచ్చినట్లు జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి వస్తూ ప్రవర్తన మార్చబడకుండా బ్రతికే వాళ్ళు ఇంకా అలాగనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తూ మాట తీరు మారకుండా, నడక మారకుండా, ఆలోచనలు మారకుండా, ప్రవర్తన మారకుండా ఇంకా అలాగనే బ్రతుకుతూ నడిపించబడుతున్న వారికి ఈరోజు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో చివరిగా ఆజ్ఞాపించ కావచ్చు, హెచ్చరిస్తున్నాడు. చివరిగా మీ సామాగ్రిని సిద్ధపరచండి, దేశము ముట్టడి వేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ముట్టడి అంటే ఏంటి? ముట్టడి అంటే ఏమిటి? మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. గెహాజీ గారు ఉన్నారు, ఎలీషా గారు, గెహాజీ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక పర్వతంలో ఉన్నారు. గెహాజీ గారికి మధ్యలో బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. బయటకు వచ్చేసరికి ఏమైందంట, ఆ పర్వతం చుట్టూ శత్రు సైన్యం ముట్టడి వేసిందంట. ఆనాడు కూడా ముట్టడి అంటే ఏం జరిగిద్దంటే, ఇది మన ఊరు అనుకో, మన ఊరు సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో ఆ సరిహద్దు చుట్టూరు శత్రువులు కాపలాగా వస్తూ ఉంటారు. దీంట్లోంచి ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళని చంపేస్తారు. దీని లోపలికి ఏది రాకుండా ఆపేస్తారు. ఇప్పుడు లోపలికి ఏది రాకుండా ఆపేయబడితే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది. ఉన్నది ఇంట్లో దాచుకున్నది అంతా తింటారు. అయిపోయిన తర్వాత ఇక తినడానికి కానీ, తాగడానికి కానీ, కట్టుకోవడానికి కానీ ఏమి దొరకో. ఈ లోపల భయముతో అలాగనే ఏమి దొరక్క ఆకలికి అలమటించి, దాహానికి అలమటించి లోపలే ఆ ప్రాంతం అంతా ఏమవుతుంది, చనిపోయే పరిస్థితుల్లోనికి వెళ్తుంది. శత్రువులు యుద్ధం చేయకుండా ఇలాగ ముట్టడి వేసి భయపెడతా ఉంటారు. అందుకే ఆనాటి కాలంలో ఆ యెరూషలేము ప్రాంతంలో కూడా ఒక ప్రాకారం ఉంది, ఎరుగో ప్రాకారం. ఇదంతా శత్రు సైన్యము ముట్టడి వేయకుండా చుట్టూరు పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకొని కాపుదలుగా ఉంచుకునేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలాగనే ఆనాడు ఎలాగైతే శత్రు సైన్యము దేశమును ముట్టడి వేస్తుందో, ఈరోజు మన ఆత్మీయ జీవితములో ఈనాటి కాలానికి ముట్టడి వేస్తున్న ఆ ముట్టడి సామాగ్రి శత్రు ఎవరంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, పాపపు అలవాట్లు ఒకటి, కుటుంబంలో వస్తున్న సమస్యలు ఒకటి, ప్రార్థన లేమొకటి, ఆత్మీయతలో తగ్గిపోవడం ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో తగ్గిపోయిన దాన్ని బట్టి, కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి, ప్రార్థన లేమిడిని బట్టి, పాపపు అలవాట్లను బట్టి ఈ దేశము ముట్టడి వేయబడుతుంది. ఈ దేశము ముట్టడి వేయబడుతుంది కనుక ఇది నాశనం అయిపోద్దేమో, ఇది చచ్చిపోయిద్దేమో, ఇది కృషించిపోయిద్దామని దేవుడు మాట్లాడుతున్నాడు. నివాసిని బయటికి రా, నీ సామాగ్రిని సిద్ధపరచుకొని బయటికి రా. ఏంటి ఆ సామాగ్రి? ఏంటి సామాగ్రి? నువ్వు సిద్ధపరచాల్సిన సామాగ్రి ఏంటి? నిన్ను ఈరోజు ముట్టడి వేస్తుని సమస్యలు ముట్టడి వేస్తుని, బలహీనతలు ముట్టడి వేస్తుని, కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ముట్టడి వేసి బయటికి రాకుండా ఉక్కిరి విక్కిరి చేస్తూ ఏమి అర్థం కాని స్థితిలో, ఇదిగో ఎంత పొలం పంట ఎంత వేసినా అది చేతికి రాకుండా ముట్టడి వేస్తున్నాడు. అయితే ఈ ముట్టడి వేయబడిన దేశానికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అందులోంచి బయటికి రా, అందులోంచి బయటికి రా, నీ సామాగ్రిని సిద్ధపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ముట్టడి వేయబడ్డానికి గల కారణం ఏంటి? ప్రార్థన లేమిని బట్టి ముట్టడి వేయబడతాము, కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి ముట్టడి వేయబడతాము, పాపపు అలవాట్లను బట్టి ముట్టడి వేయబడతాము, ఆత్మీయతలో తక్కువైన దాన్ని బట్టి ముట్టడి వేయబడతాం. ఇప్పుడు ఇదిగో వీటన్నిటిని బట్టి నువ్వు ముట్టడి వేయబడున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? సామాగ్రిని సిద్ధపరిచి బయటికి రావాలి. సామాగ్రి సిద్ధపరచడం అంటే మీకు అర్థమయ్యే విషయంలో త్వరగా చెప్తాను. కన్యకలు ఏం చేశారు? పెళ్లి కుమారుడు వస్తున్నారని వాళ్ళని లేపారు. లేపంగానే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి? లేపంగానే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటి? యేసు రక్తమే జయం. ఏంటిది? వాళ్ళ దివిటీలను చక్కబరుచుకున్నారు. ఏంటి? దివిటీలను చక్కబరుచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే దివిటీలను చక్కబరుచుకున్నారు. ఇప్పుడు చక్కబరుచుకునే క్రమంలో కొంతమందికి నూనె తక్కువైందని అర్థమైంది,
కొంతమందికి సరిపడా ఉందని అర్థమైంది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఈ ముట్టడి వేయబడిన ఈ దేశమును విడిచి వెళ్ళటానికి, ఈ దేశమును వదిలిపెట్టడానికి మనము సిద్ధపరచాల్సిన ఆసామాన్లు ఏంటంటే ఆత్మీయతలో తక్కువైపోయిన దాన్ని బట్టి ముట్టడి వేయబడ్డా. ఇప్పుడు ఆత్మీయతలో బలము పొందుకోవడానికి సరిచేయాలి. 2, దివిటీని అంటే దీపము మండుతూ ఉండే విధంగా మనము చక్కబరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కిరసనాల బుడ్లు వాడారు కదా, వాడారు లేదా? అందరూ వాడారు. ఇప్పుడు కిరసనాల బుడ్డి ఒత్తి ఏమవుతుంది? అప్పుడప్పుడు ఒత్తి ఏమవుతుంది? నుసిపట్టిద్ది. నుసిపట్టినప్పుడు మంట రాదు సరిగ్గా. ఇప్పుడు దాన్ని ఆ మంట నాపేసి అంటనే ఒత్తిని నలిపి ఆ మసిపోయేటట్టు చేసి ఒత్తిని కొంచెం పైకి లాగి మళ్ళీ ముట్టిస్తారు. అప్పుడు చక్కగా వెలుగుతుంది. ఇప్పుడు మన ఆత్మీయతలో కూడా నలపాలి. ఏం నలపాలి? నుసిబట్టిన ప్రతి పరిస్థితిని నలపాలి. ఎలాగ నలపాలి? మోకాళ్ళ ప్రార్థనలో నలపాలి, విరిగి నలిగిన హృదయముతో నలపాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మోకాళ్ళ ప్రార్థన నీకు ముట్టడి వేయబడిన ప్రతి పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు నీకున్న సామాన్లో నువ్వు సిద్ధపాటు కలిగలేవు, నీకున్న సామాన్లు నువ్వు సిద్ధము చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగో మనం ప్రయాణం చేసినప్పుడు అన్ని పెట్టుకున్నామా లేదో, కండవ పెట్టామా, కచ్చివి పెట్టామా, చార్జర్ పెట్టుకున్నామా, బ్రష్ పెట్టుకున్నామా, సబ్బు పెట్టుకున్నామా, ఇవి ఎలాగో మనము చూసుకుంటామో 1-4 సార్లు పరీక్షించుకొని ఎలాగో ప్రయాణం చేస్తామో, ఈ సామాగ్రిలో కూడా ఈ దేశము ముట్టడి వేయబడుతుంది కనుక ఇందులోంచి బయటికి వెళ్ళడానికి నీ సామాగ్రిని సిద్ధపరచండి. ఈ సామాగ్రిని సిద్ధపరిచే క్రమంలో నీ ప్రార్థన సామాగ్రి ఉందో లేదో, నీ యొక్క ఆత్మీయ సామాగ్రి ఉందో లేదో, నీ యొక్క భక్తి జీవితము, విశ్వాస జీవితము, నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క ప్రార్థన జీవితము, ఈ సామాన్లన్నీ పెట్టుకున్నానో లేదో జాగ్రత్తగా నీ సామాన్లను సిద్ధపరచుకోకపోతే విడిచిపెట్టబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు తప్పిపోయావు, ఎన్నో మార్లు స్వరాన్ని వినకుండా తప్పిపోయిన గొర్రె వలె తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరుగుతున్నాం. ఈరోజు దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు, తర్వాత తీర్పు వస్తుంది. ఏ స్వరముతో అయితే హెచ్చరిస్తున్నాడో ఆ స్వరముతో తీర్పు తీర్చే సమయం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హెచ్చరిస్తున్నాడు, నీకు ఇదే జీవితం అనుకుంటున్నామో, నీ జీవితాన్ని మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని దేవుని సన్నిధికి రావాలి. ఆలస్యము చేయొద్దిక. దేవుని మందిరంలో కనబడడానికి సిద్ధపడు. ఎంతకాలం అదే పాపపు జీవితంలో, ఎంతకాలం అదే లోకములో, ఎంతకాలం అదే శాప జీవితంలో అలాగనే నశించిపోతూ, అలాగనే కృషించిపోతూ, అలాగనే పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటావు. జీవితాన్ని ఎక్కడైనా మార్చుకోవా? ఎక్కడైనా మారవా? ఇదే జీవితము ఇలాగనే ఉండిద్దని భ్రమపడుతున్నావేమో. ఇది కాదు అసలు జీవితము. ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇది ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణములో మనిషిగా పుట్టాము, మనిషిగా ప్రయాణం చేస్తున్నా. ఒకానొక దినమున ఆత్మ శరీరంలో దేవుని ఎదుట నిలబడాలి. అప్పుడు తీర్పు వచ్చినప్పుడు నీ పరిస్థితి ముట్టడి వేయబడి నశించిపోయేవాడిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన గొర్రెలు ఏం చేస్తాయి? ఆయన స్వరాన్ని వింటాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకో. ఇప్పుడే దేవునికి లోబడు. ఇప్పుడే దేవునికి విధేయత చూపి, అయ్యా నువ్వు నాకు కాపరిగా ఉండు ప్రభువా, నా బ్రతుకును మార్చు ప్రభు అంటూ దేవునికి లోబడగలిగితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేసి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మన సామాన్లన్నీ దేనికి సిద్ధపరచుకోవాలంట? దేవుని మందిరానికి రావటానికి సిద్ధపరచుకోవాలి. మీరందరూ సిద్ధపడి నూతన సంవత్సరపు ఆరాధనలో పెందలాడే వస్తారని అనుకుంటూ ఉన్నాం. వస్తామని చెప్పరేంటి? ఎన్ని ఏది చెప్పినా మాది మాత్రం మాదే, అంతేనా? నిజంగా ఆయన కాపరిగా ఉంటే ఆయన స్వరాన్ని మీరు వింటారు. దేవుడే మాట్లాడాలని మీరు గ్రహిస్తే పెందలాడు వస్తారని అనుకుంటున్నా. ఎంతమంది వస్తారు మరిగా? ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఇప్పుడు ఆయన స్వరంతో ఏం మాట్లాడుతున్నాడంటే, నివాసిని ముట్టడి వేయబడుతున్న దేశమును విడిచి వెళ్ళడానికి దేవుని సన్నిధికి రండి, సిద్ధపడండి మందిరానికి రావడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుట్లో
ఇందులో ఆత్మీయతలో మీ సామగ్రి ఏంటంటే, ఈ ఆత్మీయ జీవితం తగ్గిపోతే దాన్ని పెంచుకోవడానికి, దీపము ఆరిపోతూ ఉంటే దాన్ని బలము పరుచుకోవడానికి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడటానికి మీ సామగ్రిని సర్దుకోండి. పరిశుద్ధాత్ముడు అనే సామగ్రిని దగ్గర లేదేమో, విశ్వాసం అనే సామగ్రిని దగ్గర లేదేమో, ప్రార్థన జీవితం అనే సామగ్రి మనతో లేదేమో. ఇవి లేకుండా పోతే, సిద్ధపాటు కలిగి లేకపోతే విడిచిపెట్టబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సామాగ్రిని సర్దుకొని బయలుదేరే క్రమంలో, బయలుదేరి నడిపించబడుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యములను సఫలము చేస్తాను. ముట్టడి వేయబడుతున్న దేశమును విడిచి వెళ్ళడానికి మీరు బయటికి రాండి. బయటకు వచ్చిన మీతో ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు మీ మధ్యలో ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నా స్వరమును మీరు వింటారు, నేను మీతో ఉంటాను కనుక మీరు ఇప్పుడు ధైర్యము వహించండి, మీ కార్యములను సఫలము చేస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. ఆ స్వరాన్ని విన్నప్పుడు ఏం చేయాలి? ఆయనతో పాటు వెంబడించాలా లేదా చెప్పాలి. వెంబడించాలా లేదా? సరే, ఇప్పుడు మనందరం వెంబడిస్తున్నామా? బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యములు సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన స్వరాన్ని వినిపించాడు. ఇప్పుడు ఆయన వినబడిన స్వరం ప్రకారం నడిపించబడితే ఆయన వెంబడిస్తున్నామా? చదువు ఒకసారి ఆ వాగ్దానం ఒకసారి చదువుతారా? ఈ సంవత్సరం దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? ధైర్యం వహించడి, మీ కార్యములు సఫలమగును. అందరికి తెలుసా వాగ్దానం అంటే? ఆయన కాపరిగా ఉంటే కదా మీకు ఆ స్వరం వినబడటానికి. ఇప్పుడు ఆయన కాపరిగా పెట్టుకోవట్లా. ఏం చేస్తున్నాం తెలుసా? మన బలముతో, మన జ్ఞానముతో నడిపించబడుతున్నాం. మన బలము, మన జ్ఞానము, మన స్వరము, మన శ్రమ అవసరమే. అయితే వీటికి దేవుని బలము సమకూడబడాలి, దేవుని బలము భాగస్వామ్యం అవ్వాలి, దేవుని సహవాసం కావాలి. అప్పుడే క్షేమకరంగా ఉంటాం, అప్పుడే జీవితము బాగుండేది, అప్పుడే పరిస్థితులన్నీ సరిచేయబడతాయి. ఇప్పుడు ఒకసారి ఆ మాట చదువుదాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అయిన అజర్యా గారు యోధారాజు అయిన ఆసా గారితో మాట్లాడుతున్నాడు. ఎవరో? ప్రవక్త అయిన అజర్యా గారు యోధారాజు అయిన ఆసా గారితో తెలియజెప్తున్న మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ధైర్యం వహించండి, ధైర్యముతో ఉండండి. అంటే దేవుని పనిలో భయము లేకుండా, అలసట పడకుండా, ఏంటంట, దేవుని పనిలో, దేవుని సన్నిధిలో ముట్టడి వేయబడుతున్న ఆ దేశమును విడిచి వెళ్ళడానికి దేవుడు పిలిచాడు. మీ సామాగ్రిని సిద్ధపరచుకొని దేవుని మందిరానికి రండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ దేవుని మందిరానికి వచ్చే క్రమములో, దేవుణ్ణి వెంబడించే క్రమములో, ఆయన స్వరాన్ని వినే క్రమములో మీరు దేనికి భయపడద్దు, అలసిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాణం ప్రారంభించినప్పుడు పరిస్థితులు కఠినంగానే ఉండవచ్చు, కానీ అలసిపోవద్దు. ఏంటి? ప్రయాణం ప్రారంభించినప్పుడు పరిస్థితులు కఠినంగానే, కష్టతరంగానే, ఇబ్బందులకరంగానే ఉండొచ్చు, శ్రమలు ఎదురవచ్చు, కానీ మీరు శ్రమకు తగిన ప్రతిఫలము ఒకరోజు వచ్చింది, మీ కార్యములన్నీ సఫలము చేయబడతాయి. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనులు కాక ఈ దేవుని పనిలో ప్రారంభించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతకడానికి జీవితం ప్రారంభించినప్పుడు ఏమో తెలుసా, మనము ప్రార్థన మొదలు పెట్టినప్పుడు కష్టాలు వస్తాయి. పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయించుకుంటాం, ఒంటరితనం ఏర్పడింది. ఏంటి? ప్రార్థన
ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థన చేయాలి అని అనుకుంటామా, విరామం వచ్చేసిద్ది. ప్రార్థన చేయాలి అనుకుంటే గ్యాప్ వస్తుంది, విరామం వచ్చిద్ది. పరిశుద్ధంగా జీవించాలనుకుంటామా, ఒంటరితనం వచ్చింది. సేవలో ఉన్నాము అనుకుంటామా, దేవుని మందిరానికి వెళ్తున్నాం అనుకుంటామా, కానీ భర్త ద్వారానో కుటుంబీకుల ద్వారానో నవ్వులు పాలు చేయబడతాం, అపహాస్యం చేయబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన మొదలుపెట్టినప్పుడేమో కొద్దిసేపు చేయగానే విరామం వచ్చేసింది, గ్యాప్ వచ్చింది, ప్రార్థన ఆపేస్తాం. పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలన్నప్పుడేమో అందరు ఇడిచిపెట్టేస్తారు, ఎవరు తోడుండరు. కనీసం ఆత్మీయ బిడ్డలు కూడా ఒక్కొక్కసారి తోడుగా రారు. ఎవరు ఆత్మీయ బిడ్డలు, దేవుని మందిరంలో ఉండేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి తోడుగా రారు, ఒంటరితనమైన పడిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవలో ఉన్నాం, దేవుని పని చేద్దామని అనుకుంటున్నామా, అపహాస్యం ఎదురవుతుంది. కుటుంబీకుల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారా ఏమో నవ్వులు పాలవుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, దేవుని కొరకు మనము నిలబడగలిగితే దేవుడు మన ప్రతి కార్యమును సఫలము చేస్తూ ఉంటాడు. ఆలస్యమైన, కొద్దిగా సమయం పట్టినా దేవుడు కార్యాలు మాత్రం ఖచ్చితంగా శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలసిపోయినప్పటికీ, దేవుని సన్నిధిలో మన జీవితాల్లో ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ భయం చెందకుండా, ఎక్కడ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా దేవుని కొరకు నిలబడాల్సిన పని ఉంది. దేవుని కొరకు మనము నిలబడాలి. ఫలితము కనిపించకపోయినా, ప్రజలు మనల్ని పట్టించుకోకపోయినా, ఆరోగ్యం మనకు లేకపోయినా, ఇబ్బందులు ఎదురైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఏది మనతో లేకపోయినా మనము నిలబడాలి. దేవుని కొరకు మనము బ్రతికే ఉండాలి. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు మనతో నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానము ఎప్పటికీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యేసేపుతో దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన రాజుగా నియమిస్తానని చెప్పాడు. అయినప్పటికీ ఆ వాగ్దానానికి ఆయన జరిగిన ప్రతిదీ వ్యతిరేకంగానే ఉంది. అన్నలు అమ్మేశారు, అన్నలు కొట్టారు, గుంటలో పడేశారు, ఇతరులకు అమ్మేశారు, పైనుండి చంపేయాలని నిందలు అవమానాలు చేసిన వాగ్దానమేమో ఒకటి, జరుగుతున్న పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. ఆయన దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఆయన నడిపించబడినంత కాలము ఒకానొక దినమున ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడుంటే వాగ్దానము చేసిన వాడు కార్యములు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలసిపోయినప్పటికీ శత్రువు కొన్నిసార్లు మనల్ని అలసటకు గురి చేసి మనల్ని భయపెట్టే స్వరాన్ని మనకి వినిపిస్తాడు. ఏంటి? మనల్ని అలసిపోయే విధంగా మార్చి భయపెట్టే స్వరాన్ని మనకి వినిపిస్తాడు. అయినా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అయినా నిలబడాలి. నిలబడినప్పుడే కార్యాలు చూడగలుగుతాం. నిలబడినప్పుడే కార్యాలు చూడగలుగుతాం. యేసేపు గారికి ఇచ్చిన వాగ్దానం ఒకటి, తనకు ఎదురైన ప్రతి సమస్యలు, ఇబ్బందులన్నీ ఒక రకంగా ఉన్నాయి, అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడైతే వాగ్దానాన్ని చేతబట్టుకొని నిలబడ్డాడో కార్యాలు జరిగించబడ్డాయి. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు నీకు వాగ్దానాలు ఇవ్వబోతాడు. దేవుడు నీ జీవితంలోనికి వాగ్దానం చేస్తాడు. నీకు ఎలాంటి వాగ్దానం నీతో చేయాలో, ఎలాంటి వాగ్దానాన్ని నీకు ఇవ్వాలో నీ చేతుల్లోనే ఉంది. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటావో ఆ వాగ్దానం కొరకు, ప్రభువా నా జీవితంలో ఇలాంటి వాగ్దానం నీ ద్వారా చేయబడాలని నేను ఆశిస్తున్నాను ప్రభువా, ఈ వాగ్దానం నాకు ఇవ్వమని ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీకు వాగ్దానం చేయబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధంగా ఉండి, ప్రభువా నాకు ఇలాంటి వాగ్దానము కావాలి అడిగే బాధ్యత మనకుందా లేదా? అడుగుతాం లేదా? ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీకేదో ఒక సహాయం చేస్తాను కోరుకో అంటారు లేదా? కోరుకోమన్నప్పుడు కోరుకోవాలేదా? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నేను వాగ్దానము చేయబోతున్నా నీతో. ఏ వాగ్దానము కావాలో నిర్ణయించుకోవాల్సిన మన చేతిలో ఉంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈరోజు నువ్వు వాగ్దానం చేయబోతున్నావు గనక ఇదిగో నా పరిస్థితిది, ఇదిగో నాకు ఇలాంటి జీవితం ఉంది, నా బ్రతుకు ఇలాగ మార్చబడింది ప్రభువా, నా జీవితంలో ఇది కొదువుగా ఉంది ప్రభువా, నాకు ఇది కావాలని నువ్వు ఆశతో ప్రార్థన చేస్తే నువ్వు ఆశపడిన రీతిగా నీకు మాట ఇవ్వబోతున్న దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం ప్రారంభంలో యేసేపు గారి జీవితంలో మొదలుపెట్టినప్పుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నిన్ను అనేక మందికి రాజుగా నియమిస్తాను. నీ తల్లి నీ
తండ్రిని అన్నదమ్ములు కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం పొందుకున్న తర్వాత కొన్ని దినములు ఆలస్యం కావచ్చు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, కొన్ని ఇబ్బందికరమైన ఆటంకకరమైన మాటలు రావచ్చు. అలసిపోయిన రీతిగా వెనకడుగు వేయకుండా అదే వాగ్దానం కొరకు నువ్వు గట్టిగా పట్టుకొని నిలబడగలిగితే చివరికి ఏం చేశాడు తెలుసా? తండ్రి కూడా యేసేపు గారి ఎదుట పోయి సాగిలపడి దండం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు తీసుకుంటున్న వాగ్దానము విశ్వాసముతో ప్రభువా నాకు ఇలాంటి వాగ్దానాన్ని దయచేయని నువ్వు అడగలిగితే నీకు కావాల్సిన వాగ్దానాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు అది కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకమైన పరిస్థితులు రావచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ సంవత్సరంలో ఏ మాట ఇచ్చాడో గుర్తులేదు గనక ఎలాగూ నెరవేర్చబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గారు ఆ వాగ్దానాన్ని పట్టుకొని, అయ్యా ఈ వాగ్దానాన్ని ఇచ్చావు నాకు, ఏంటి పరిస్థితులు ఎలాగున్నాయి, ఈ వాగ్దానాన్ని ఇచ్చావు నాకు, ఇది ఇచ్చావు అని జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధిలో వచ్చాడు. ఈరోజు మనకు మాత్రం వాగ్దానాలు జ్ఞాపకం లేవు. వాగ్దానం ఎట్లా పొందుకోవాలి? ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని తీసుకోవాలి. మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి వాగ్దానం తీసుకొని మా తమ్ముడికి ఒకటి, మా అన్నయ్యకి ఒకటి, మా ఆయనకి ఒకటి, మా పిల్లలకి ఒకటి అని అన్నీ మనమే చేసుకుంటాం. అన్నీ నీతో చేస్తున్నాడు, వాళ్ళతో చేస్తున్నాడు వాగ్దానాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి వాగ్దానాలు కావాలంటే అయ్యా దేవుడు వాగ్దానం చేయబోతున్నాడు, మందిరానికి వెళ్దాం రాండి అని కుటుంబ సమేతంగా మందిరానికి తీసుకొచ్చి వాళ్ళని ప్రార్థన చేసుకోమని చెప్పి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు వాగ్దానాన్ని తీసుకునేటప్పుడు వారికి సరిపోయే వాగ్దానాన్ని దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని ఇంటికాడ పెట్టొచ్చి మీరు ఇక్కడ వాగ్దానాలు తీసుకుని వాళ్ళకి ఇవ్వటం కాదు. ఇది మా అయింది ఎన్ని తీసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఇది మా అయింది, మా ఆయనకి ఇది వచ్చిందా, మళ్ళీ ఇది మా పిల్లోడు పెద్దోడు చిన్నోడు అని ఇది కాదు వాగ్దానాలు తీసుకునే పద్ధతి. వాళ్ళని తీసుకురండి మందిరానికి, దేవుడు డైరెక్ట్గా వాళ్ళతోనే వాగ్దానం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం వారి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడింది. మనుష్యుడు కాదు మాట ఇచ్చి తప్పిపోవడానికి. దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఎంత కష్టమైనా ఇదిగో శ్రమకు తగిన ప్రతిఫలము ఒకరోజు ఇస్తాడు. ఈ ఆత్మీయతలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం అలసిపోకుండా నడిపించబడగలిగితే, పరిస్థితులు ఎన్ని తారుమారైనా దేవుని సన్నిధికి రావడానికి నువ్వు సిద్ధపడి దేవుని మందిరంలో నువ్వు కూర్చుంటే దేవుడు నీతో వాగ్దానం చేస్తాడు, కార్యాలు నెరవేర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన కాపరిగా పెట్టుకొని దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా కాపరి, ఏం కలగదా ఏం కలగదా అన్నట్టు అంటున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు మన కుటుంబంలో లేమి ఎందుకు ఉంటుందో తెలుసా? ఆయన మనకు కాపరిగా లేనందువల్ల. ఈరోజు దేశము ముట్టడి వేయబడుతుంది. ఎందుకో తెలుసా? శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ రావడానికి గల కారణము ఆయన మనకి కాపరిగా లేడు గనక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? గొర్రె వల్లే త్రోవ తప్పిపోయి తిరిగావేమో ఇప్పటి వరకు. ఇప్పుడైనా ఆయన స్వరాన్ని ఆయన యొద్దకు రాగలిగితే, నీ సామాగ్రిని సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, యెహోవా నా కాపరి. మోకరిద్దామా దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో మనం ఎలాగూ మనం అలసిపోకూడదు, మధ్యలో ఆగిపోకూడదు, వెనక్కి తగ్గకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ ఆత్మీయాత్రలో నిలబడాలి. ఫలితం కనిపించకపోయినా, ప్రజలు మారకపోయినా, ఇదిగో విమర్శలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలి. ఆయన స్వరాన్ని విని నడిపించబడగలుగుతున్నావా? ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అంటే ఆయన స్వరాన్ని విని నువ్వు నడిపించబడట్లేదు. ఆయన స్వరాన్ని నీవంటే ఆయన నిన్ను కాపాడుతున్న విషయం నీకు అర్థమవ్వాలి. ఆయన స్వరాన్ని నీవంటే ఏ తెగులుని గుడారమును సమీపించకుండా ఇంతవరకు క్షేమమిచ్చి, ఆరోగ్యమిచ్చి, సజీవులుగా నిలబెట్టిన దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడతావు.
సర్దుకో, సామాగ్రిని సర్దుకో. జీవితము నాశనం అయిపోయే వరకు ఆ లోకములో బ్రతకమాకు. జీవితము నశించిపోయే వరకు ఆ వ్యసనాలకు బానిసవు మాకు. ఎంతకాలము పాపపు అలవాట్లతో, ఎంతకాలము